హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. నేనైతే ఇవాళ గోధుమలతోని పాయసం అయితే చేస్తున్నాను. ఈ పాయసం చాలా హెల్దీ అండి. అందుకోసం నేనైతే ముందుగానే నానబెట్టుకున్న గోధుమలను అయితే తీసుకున్నాను. ఇవైతే 3 గంటలైతే నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ గోధుమల్ని కుక్కర్లోనైతే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కూడా ఒక సగం గ్లాస్ నిండా పెసరపప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 సార్లు కడిగేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసినాయండి. చూడండి పెసరపప్పు గోధుమలు ఎలా ఉడికినాయో. గోధుమలు అన్నవి మరి మెత్తగా ఉడకవద్దండి. ఇలా ఉంటేనే చక్కగా ఉంటాయి ఈ పాయసంకు. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు పాలు పోసుకొని మరిగించుకుందాము. ఇప్పుడైతే పాలు చక్కగా మరుగుతున్నాయండి. ఇందులో మనము ఉడికించుకున్న గోధుమలు పెసరపప్పునైతే వేసేసుకోవాలి. చూడండి నేనైతే మొత్తం వేస్తున్నాను. ఇప్పుడు పాలల్లో కొద్దిసేపు అయితే ఈ గోధుమలు పెసరపప్పు పేస్ట్ అయితే ఉడకాలండి. ఇప్పుడు ఇందులో నేనైతే ముందుగానే కరిగి పెట్టుకున్న బెల్లం వాటర్ అయితే వేస్తున్నాను. చూడండి ఇలా చక్కగా ఉడుకుతుందో. ఇప్పుడు అయితే ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా చిక్కగా వస్తుందో. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. ఇప్పుడు అయిపోయిందండి. లాస్ట్ ఫైనల్. ఇప్పుడు నెయ్యిలో వేయించుకున్న కిస్మిస్ అయితే వేసుకోవాలి. చూడండి పాయసం కూడా చక్కగా చిక్కబడ్డదండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. రెడీ అయిందండి గోధుమలు పెసరపప్పు పాయసం అండి. ఈ పాయసం చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా గోధుమలతోని పాయసం అయితే చేసుకోండి. చాలా పిల్లలకు కూడా చాలా హెల్తీకి చాలా మంచిదండి. ఈ పాయసం చాలా టేస్టీగా సూపర్గా కూడా ఉంటుందండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే బాయ్.